MNS యువకుల బైక్ రేసింగ్ సరదా 5గురి ప్రాణాలు బలి. మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైపాస్ రోడ్డుపై అతివేగంగా దూసుకొచ్చిన స్పోర్ట్స్ బైక్ కారును ఢీకొట్టడంతో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం ప్రకారం స్పోర్ట్స్ బైక్ సుమారు 140 కిలోమీటర్ల వేగంతో వెళ్తుండగా అదుపు తప్పి కారును బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన అర్షియా బేగం 30 సంవత్సరాలు, ఉజేషా 7 సంవత్సరాలు, అమర్ 2 సంవత్సరాలు మృతి చెందగా బైక్ పై ఉన్న హైదరాబాద్ కు చెందిన యాకూబ్ అఫ్జల్ 20 సంవత్సరాలతో పాటు మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఘటనతో ప్రాంతమంతా విషాదంలో మునిగిపోయింది. బైపాస్ రోడ్డుపై తరచూ యువకులు బైక్ రేసింగ్లు నిర్వహిస్తున్నారని, దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. వెంటనే బైక్ రేసింగ్లపై కఠిన చర్యలు తీసుకుని బైపాస్ రోడ్డుపై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దగ్గర యూటర్న్ తీసుకుంటుంటే అదేమైంది, ఈ బైక్ వాళ్ళు వచ్చి రేసింగ్ బైక్ వాళ్ళు స్పీడ్ వచ్చారు, సడన్ గా కొట్టినాడు, స్పాట్లో డెడ్ అయింది అమ్మాయి. తర్వాత 2 పిల్లలు చనిపోయారు, టోటల్ 3. అందరు సీరియస్ ఉన్నారు. ఇప్పుడు ఇంకో హాస్పిటల్ ఉన్నారు. ఆ ప్లాన్ది సర్జరీ అవుతుంది అంట ఇప్పుడు 11 గంటలకు. చాలా క్రిటికల్ ఉంది కేసు, మొత్తం చాలా ఘోరం ఉంది. ఏదో ఇలా చాలా ఉన్నోళ్ళు కాదు, వీళ్ళు మాస్ వాళ్ళు చాలా. అయితే వీళ్ళ కొరకు ఏమన్నా పనిష్మెంట్ కావాలి, ఏమన్నా వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బైకులు అంతా వాళ్ళ మీద అందరికీ కేసు పెట్టాలి. ఇటు బైకులు మళ్ళీ ఇటు రావద్దు మా సైడు. మన మహబూబ్నగర్ డిస్టిక్లో వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఇక్కడ బైకులు రేస్ చేసుకుంటా వేరే ప్రాణాలు తీస్తున్నారు వీళ్ళు. అతి ఘోరమైన ప్రమాదం అయింది. ఎన్ని బైకులు ఉన్నాయి? మొత్తం 12 బైకులు ఉన్నాయి. 12 బైకులు ఉన్నాయి. వాళ్ళ ఈ మొత్తం మా తోటి షూరిటీస్ ఉన్నాయి. వాళ్ళవి బైకులు అన్నీ ఉన్నాయి. వాళ్ళు బైక్ వాళ్ళంతా ఇక్కడ ఏదో ఫంక్షన్ హాల్లోకి వెళ్ళి వెళ్తున్నారు. వాళ్ళంతా మెట్రో దాంట్లోకి వెళ్ళి వాళ్ళందరి మా తోటి వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేము చూపిస్తాం. మాకు న్యాయం కావాలి బస్. మా వాళ్ళు ఉన్నోళ్ళు గారు చాలా పూర్స్ గరీబ్ అంటారు. వాళ్ళకు జర న్యాయం ఇప్పిండి మీరు. ప్రెస్ వాళ్ళకు నా దిక్కెళ్ళి రిక్వెస్ట్ బస్.